కర్నూలులో జరుగుతున్న జలదీక్షలో లక్ష్మీ పార్వతి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి 9 ఏళ్ల కాలంలో ఈ ప్రాజెక్టులకు ఎంత కేటాయింపులు జరిగినాయో మీరు చూడండి. అదంతా ఎందుకు ఇప్పుడు పట్టిసీమ హఠాత్తుగా రంగం మీద తీసుకొచ్చి, ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టులు ప్రారంభించారు, రైతు బాంధవుడు అనే పేరు తెచ్చుకున్నారు. అందువలన ఆయనకి చాలా పేరు వచ్చింది. నేనేం చేయాలని ఆలోచించి ఇప్పటిదాకా నేనేం చేయలేకపోయాను 9 ఏళ్ల కాలంలో. కనీసం ఇప్పుడైనా సరే రైతుల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఆ ఉద్దేశం అయితే అది మంచిదే అయితే ఒప్పుకునేవాళ్ళం. అది కాదు అక్కడ ఉద్దేశం. పట్టిసీమ పేరుతో 1600 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి అందులో కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి 1000 కోట్లుగా చేయడానికి తీసుకొచ్చిన పట్టిసీమ ప్రాజెక్టు ఈరోజు నేను చేశానని చెప్పి ఆయన చేసుకుంటున్న పబ్లిసిటీ చూస్తే సిగ్గుతో తల వంచుకోవాలనిపిస్తా ఉంది. ఆయన ఎల్లో మీడియా అంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా అయినంట అపర భగీరథుడట. నదుల అనుసంధానం ప్రపంచంలోనే ఎవ్వరూ చేయలేదట, చంద్రబాబు నాయుడు గారే చేశారట. మరి అట్లా అనుకుంటే ఏలూరు దగ్గర గోదావరి కృష్ణానది ఎప్పుడో కలిసి ఉన్నాయిగా, అదేవిధంగా ఇక్కడ పెన్నా కృష్ణానది ఇక్కడ ఎప్పుడో అనుసంధానం అయిందిగా, వీటి మాట ఏమి రాదు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కట్టినటువంటి ప్రాజెక్టులు ఈ పట్టిసీమకు పెట్టినటువంటి డబ్బులో పావు వంతు ఖర్చు పెట్టుంటే ఇక్కడ హందరి నీవా పూర్తయి ఉండేది, అందులో 25 వంతు ఖర్చు పెట్టుంటే గాలేరు నగరి పూర్తయి ఉండేది. ఇంతెందుకు పోలవరం కుడికాలు 70% వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పూర్తయింది. ఈయన పట్టిసీమ ప్రాజెక్టు కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారండి? పోలవరం కుడికాలో నుంచి నీళ్లు, ఒక చెంబుడు నీళ్లు పోసి అక్కడ, అది కూడా తోటపాలెం రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొని ఆ కుడికాలువ గుండా కాస్త కృష్ణానదికి 20 కిలోమీటర్లు మరి కాలువ తవ్వి అక్కడ కలిపేసి చూసారా, ప్రపంచంలో నదులన్నీ నేనే కలిపేశానని చెప్పి ఓ పెద్ద ఫోకస్ ఇచ్చుకోవటం మొదలుపెట్టాడు. ఎప్పటికప్పుడు అబద్ధాలు, ఎప్పటికప్పుడు ప్రజల్ని మోసం చేసే విధానాలు, ఎప్పటికప్పుడు అవినీతికి పెద్ద పీట వేయటము. ఈ రోజు కూడా అడుగుతున్నాము, ప్రతి సంవత్సరం ఆయన విదేశ పర్యటన పెట్టుకుంటున్నాడు ఫ్యామిలీ అనే పేరుతో. ఇప్పుడే కాదు గతంలో కూడా ఈయన మీద ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఈయన చిట్టా అంతా కూడా అక్కడే ఉంది, ఫైల్ అంతా కూడా. మొన్న మోడీ గారిని కలిసినప్పుడు, ఇది సోషల్ మీడియాలో కూడా మీరందరూ చదివే ఉంటారు, మోడీ గారిని కలిసి సార్ మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంటే, అవునా ప్రత్యేక హోదా కావాలా, మరేదో కేసీఆర్ గారు వచ్చి నువ్వేదో అక్కడ ఓటుకు నోటు కేసులో చిక్కుపడ్డావని చెప్తా ఉన్నారే, ఏం చేద్దామన్నాడంట. లేదు సార్ అయితే వెళ్ళిపోతున్నా నేను, నాకు ఫ్లైట్కి టైం అయింది. లేదులే కూర్చో కూర్చో, ఇంకేం కావాలి నీకు అంటే, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తా ఉన్నారు కదా సార్, 1,00,000 కోట్లు కావాలి. అవునా నువ్వేదో మరి సింగపూర్లో పెద్ద హోటల్ కట్టావట, మా వాళ్ళంతా రిపోర్ట్ తీసుకొచ్చారు, అదేమన్నా చదువుతావా? లేదు సార్ నేను పోతున్నా. ఈ విధంగా ప్రజల అవసరాల్ని, రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి చంద్రబాబు గారి నీతి ఎక్కడ? ఇంత కష్టాల్లో కూడా తనను ఓడించినప్పుడు కూడా ఈ ప్రజల కోసమే, ఈ ప్రజల అవసరాల కోసమే మరి నిలబడ్డటువంటి జగన్ బాబు, అతని వయసులో ఆయన కొడుకు వయసు జగన్మోహన్ రెడ్డి గారిదే అయినప్పటికీ కూడా మీ అందరి కోసం దీక్ష చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఈ సంకల్పం ఎంత గొప్పదో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ తండ్రి కడుపున పుట్టినటువంటి కొడుకు గనకనే ప్రజల కోసం, ప్రజల మేలు కోసం ఎప్పుడు ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ తండ్రి కడుపున పుట్టినటువంటి ఆ కొడుకు కనుకనే ఏ విధంగా ఎమ్మెల్యేలు కొనాలి, 20 కోట్లు 30 కోట్లు ఇచ్చి అవినీతి సొమ్ముతో పూర్తిగా ప్రతిపక్ష పార్టీలు నోరు మూయించడం ఎట్లాగా అని చెప్పేమో లోకేష్ బాబు ఆయన ఆలోచిస్తా ఉన్నాడు. ఇద్దరూ సమాన వయస్కులే, 4-5 ఏళ్ళు తేడా తప్ప. ఈయనేమో ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అవసరాల కోసం నిరంతరం జగన్ బాబు చేసిన దీక్షలు ఎన్నో మీరే చెప్పండి. విజయవాడలో ప్రారంభించినటువంటి జల దీక్ష నుంచి ఆయన ఎన్ని చేశారు. ఇప్పటి వరకు నేను అదే అనుకున్నా, మొన్న గుంటూరు తర్వాత మళ్ళీ దీక్ష ఏంటి బాబు చేయలేదు అనుకున్నా. 3 నెలలే అయింది, వెంటనే కర్నూలులో దీక్ష, జలదీక్ష అని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది. అంటే ఈయన దీక్షల్లోనే ప్రజలతోనే ఉన్నారు తప్ప ప్రజలకి ఎప్పుడూ దూరంగా లేరు. నిజమైనటువంటి ఒక్క లీడర్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజలకు అందించినందుకు ఆయనకి జోహార్లు చెప్తా ఉన్నాను. నిజమైన, ఎందుకంటే
బాబు ఒక్కటే మీరు ఆలోచించండి, సరైన లీడర్లు లేరు ఈ సమాజంలో. అవినీతితో కొట్టుకుపోతూ పూర్తిగా ప్రజలను మభ్యపెడుతూ చివర్లో ఎలక్షన్లు వచ్చేసరికి మరియు నోట్లతో ఓట్లు కొనుక్కొని అధికారానికి వచ్చేటువంటి నీచమైన రాజకీయ సంస్కృతిలో దానికి అతీతంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రజల సంక్షేమమే ప్రధానంగా ఆలోచించేటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి లీడరు మనకి ఒక్కళ్ళైనా దొరుకుతారా? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. నాయకులు పోతారు, కానీ మీరంతా ఉన్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు వేసే ఓటు మీదే ఆధారపడి ఉంటుంది. అటువంటి దాన్ని మీరు నిలబెట్టుకున్నప్పుడే మంచి నాయకుడిని కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నారు. మొన్న ఎలక్షన్స్ తర్వాత నేను అనుకున్నాను, పార్టీని ఇంత ఘోరంగా ఎంతో కాదు, మళ్ళా 5 లక్షల కంటే తక్కువే 4,70,000 తేడాతో మన పార్టీ ఓడిపోయింది. అదేవిధంగా 67 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దానికి అతను గెలవటానికి చంద్రబాబు నాయుడు ఎన్ని డ్రామాలు ఆడారో మీకు తెలుసు. మోడీ కాళ్ళు పట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు, ఆయన ఇంట్లో లేడంటే ఆయన ఆఫీసు పోయాడు. తర్వాత ఇక్కడే తిరుపతిలో వెంకన్న సాక్షిగా మోడీ చేత చెప్పించాడు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు మేము తీసుకొచ్చి ఇస్తాము అని చెప్పించాడు. కానీ ఏది ఈరోజు ఏమైనా ప్రత్యేక హోదా ఏదంటే అదేమన్నా సంజీవన అంటున్నాడు. ఇన్ని అబద్ధాలు చెప్తున్న నాయకుడిని ఎలా భరిస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు ఇంకా పెద్ద మోసం జరుగుతూ ఉంది. ఎగువ ప్రాజెక్టులు, ఎగువ రాష్ట్రాలు ఈ దిగువ రాష్ట్రానికి చేస్తున్న మోసాన్ని దయచేసి అర్థం చేసుకోండి. దాదాపుగా ఇప్పుడు మనకి పాలమూరు ప్రాజెక్టు, దిండి ప్రాజెక్టు ద్వారా 65 టీఎంసీ వాటర్ వాడుకునేటువంటి పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు. మొత్తం 123 టీఎంసీ కోసం ఆయన ప్లాన్ చేశారు. అలాగే ఎగువ రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో కూడా మనకు వచ్చే కృష్ణా జలాల మీద అనేకమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ 100ల కొద్దీ వాళ్ళు రైతులు కట్టుకున్నారు గ్రామాల్లో. అక్కడి నుంచి దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి ఈ వాటర్ ఎలా వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. గోదావరి జలాల మీద కూడా మనకు జరుగుతున్న అన్యాయం మీద మనం ఆలోచించాలి. దీని గురించి మాట్లాడు, దీని గురించి ఆయనకేం పట్టదు. ప్రజలు ఎట్ల పోయినా పర్వాలా, మళ్ళా వచ్చే ఎలక్షన్ నాటికి నేను ఎట్టా గెలవాలి, మోడీ నాతో గెలవకపోతే కాంగ్రెస్తోనైనా గెలుస్తాను, లేకపోతే కాంగ్రెస్ కాకపోతే ఒక్కొక్క సీటుకి దాదాపుగా మేము ఇప్పుడు సంపాదించిన అవినీతి సొమ్ముతో దాదాపుగా 20 కోట్లైనా నేను ఖర్చు పెట్టి నేను గెలుస్తాను తప్ప ఈ న్యాయం ఈ ప్రజలకు చేయాల్సిన అవసరం నాకు లేదని ఇప్పటికి కూడా అదే ఆలోచనలో ఉన్నారు. మీరు ఎంత మనకి మోసం చేస్తున్నాడో దయచేసి ఒక్కటి సంఘటన మీకు గుర్తు చేస్తాను. నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను. అసెంబ్లీలో ఉన్నప్పుడు దేవేగౌడ్ని ప్రధానిగా చేశాడు ఈ మహానుభావుడు. దేవేగౌడ్ని ప్రధానిగా చేసినప్పుడు అన్ని రాష్ట్రాల వాళ్ళని ఒప్పించారు. అప్పుడు నేషనల్ ఫ్రంట్ తరఫున. నేషనల్ ఫ్రంట్లో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్కటి అడిగింది. ఇక్కడ డిఎంకే గారు అడిగారు, మాకు అంతర్రాష్ట్ర జల సమస్య ఉంది, దాన్ని నివారణ చేయగలిగితే మేము మోడీ గారి సపోర్ట్ ఇస్తామన్నారు. అలాగే అస్సాం వచ్చేసరికి అస్సాం గణపరిషత్ ప్రఫుల్ల కుమార్ మహంతా చెప్పాడు, మాకు ఇక్కడ బోడో సమస్య ఉంది కనుక దాన్ని పరిష్కారం చేస్తేనే మేము దేవేగౌడ్ గారికి మేము సపోర్ట్ ఇస్తామని చెప్పారు. తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ సమస్య ఆయన చెప్పుకొచ్చారు. తర్వాత పక్కన ఉండేటువంటి ఒరిస్సా. ఈ విధంగా ప్రతి రాష్ట్రం వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలను కోరుకుంటూ సపోర్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో తెలుసా? కర్ణాటకలో ఉండే నా ఆస్తులన్నీ కూడా చాలా జాగ్రత్తగా కాపాడాలి అని చెప్పి కేవలం వ్యక్తిగత స్వార్థంతో అక్కడ మనకి ఆల్మట్టి అంత ఎత్తు పెంచినా కూడా మాట్లాడనటువంటి ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రిని మనము గతంలో చూసాము. మళ్ళీ పొరపాటు జరిగి అతనే ఈరోజు మన దురదృష్టం కొద్దీ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. దయచేసి అర్థం చేసుకోండి, ఇదే పరిస్థితి ఎన్నాళ్ళు కొనసాగనివ్వద్దు. వచ్చే ఎన్నికల నాటికి మాత్రం మనమందరం అప్రమత్తం కాకపోతే ఇప్పటికే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన పరిస్థితిలో ఉన్నాడు. ఈసారి అమ్మకానికి కూడా పెడతాడని చెప్పి తెలియచేస్తూ, నిజమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గనుక జగన్మోహన్ రెడ్డి గారినే మనం ఎప్పుడు ఆయన వెంట నడిచి ఆయన నాయకత్వంలోనే ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై జగన్.